నేను అమ్మాయిలను ఒక క్వశ్చన్ అడుగుతా. అమ్మ, మీరు వీలైతే మీరు కామెంట్ రూపంలో నాకు మెసేజ్ పెట్టండి, నేను కాదనను. అంటే నాకు తెలియక అడుగుతా. మిమ్మల్ని మరీ ఒక వ్యక్తి, వేరే వ్యక్తి మిమ్మల్ని గుచ్చి మిమ్మల్ని ప్రమోట్ మీనింగ్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటే, మీకు ఆశలు కల్పిస్తుంటే, ఆల్రెడీ మీకు బాయ్ ఫ్రెండ్ లవరో ఉన్నాక తెలిసికుంటవాడు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంటే, మిమ్మల్ని ప్రమోట్ మీనింగ్ మీకు అర్థమైంది అనుకుంటా. గుచ్చి మీకు అన్ని ముచ్చట్లు, పాత ముచ్చట్లు మీనింగ్ ఫస్ట్ నీకు లవర్ చెప్తాడు కదా, ఫస్ట్ ఎక్స్ లవర్ ఉంటాడు, వాడు చెప్తాడు కదా. మరి సెకండ్ వాడు ఎందుకు చెప్తాడు? ఆ మాత్రం విజ్ఞీత జ్ఞానం లేకుండా ఉంటున్నాము కొందరు అమ్మాయిలు. అటు మోసం చేసి వీని మాటలకు టెంప్ట్ అయ్యి వీనితో మూవ్ అవుతా అంటేవి. అంటే నాకు తెలియగలుగుతా, మీరు దేని గురించి పోతారు నాకు అర్థం కాదమ్మా. షారుఖ్ భాయ్, దేని గురించి పోతారు బ్రో వీళ్ళు? ఆకర్షణ, అట్రాక్షన్. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు, మన దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఏదో కల్పిస్తారు. సో మనం దానికి లోపరుచుకోపోయినట్టు, అంటే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతాం. అప్పుడు మన దగ్గర ఇది లేదు, ఎవరో 1000 రూపాయలు లేదు, ఎవరో 1000 రూపాయలు ఇస్తున్నాడు ఫ్రీగా చెప్తాం. ఎందుకు ఇచ్చేటోడు ఎందుకు స్వార్థంతో ఇస్తాడు, ఇచ్చి ఏదో తీసుకుందామని, ఏదో చేద్దామని. కానీ షారుఖ్ భాయ్ ఆ మాత్రం సెన్స్ లేకుండా ఉంటారా షారుఖ్ భాయ్ కొంతమంది అమ్మాయిలు? అదే ఆకర్షణ అంటే ఎందుకు సెన్స్ పని లేదు, అది ఆకర్షణ అనేది. ఆకర్షణ, అట్రాక్షన్. అమ్మా మీరు ఏమంటారు, చిలకలకి గింజలు లాంటివి వేస్తాం కదా. ఇప్పుడు మనం వలలో పడాలంటే ఏం చేస్తాం, గింజలు వేస్తాం. అదే గింజలు అంటే అట్రాక్షన్. ఏమైతే గింజలు చూసి అది అరే ఇక్కడ మనకు ధాన్యం ఉంది, తినడానికి ఉంది అని వస్తుంది. ఇది కూడా ఒక ట్రెండ్గా మార్చారు ఈ రోజుల్లో. మోసం చేసేటోళ్ళు, అది అమ్మాయి కావచ్చు, అమ్మాయి వాళ్ళు వేస్తారు. అటు అమ్మాయి కూడా మోసం చేస్తుంది, అటు అబ్బాయి కూడా మోసం చేస్తుంది. సార్కన్నా ఏదేమైనా అబ్బాయిలు మంచోళ్ళే, నేను రైట్స్ ఇస్తా. కొందరు ఎదవలు ఉంటారు ఓకే, కానీ అమ్మాయిలకు సిగ్గని ఉండాలి. అమ్మ మీరు ఏమో అనుకుంటున్నారు, మీకు అర్థమైతే లేదు. ఇప్పటి వరకు మీకు ఓకే అమ్మ, పొరపాటున మీకు పెళ్ళి అయినా కానీ, మీకు ఎంగేజ్మెంట్ అయినా కానీ, మీరు చేసిన ఒక్క తప్పుడు మిస్టేక్ వల్ల నీ జీవితం ఓకే ఒక లాలెక్క బతవమ్మ బయట ప్రపంచంలో. నీ తల్లిదండ్రులు ఈ వాళ్ళు ఏ ముఖం పెట్టుకుంటారమ్మా బయట? ఏ జనరేషన్లో అయినా ఇజ్జతీనాలు ఉంటాయి. సమాజంలో ఒక వ్యక్తిగతంగా బతకాలంటే కొన్ని ఉంటాయి అమ్మ, అర్థం చేసుకోండి మీరు.